వామ్మో వామ్మో జగ్గారెడ్డి సారు ఎప్పుడు చూసినా సీరియస్గా కనపడతాడు. కారు పాటోళ్ళు కమలం పాటోళ్ళ మీద కండ్లెర్ర చేస్తాడు. సంగారెడ్డిలా జోరుగా రాజకీయం చేస్తాడు. తనకు వ్యతిరేకంగా మాట్లాడితే దుమ్ము దులిపేస్తాడు. అప్పట్లా రేవంత్ రెడ్డి సారును కూడా గట్టిగానే అరుచుకున్నాడు. అప్పట్లా తిట్టిండు, ఇప్పుడు మంచిగా జోకుతున్నాడని సారు పేరెళ్ళితే అందరిదే మాట్లాడుకుంటారు కదా. కానీ ఇదంతా నాణానికి ఒకవైపేనుల్లా ఇంకోవైపు ముచ్చట వేరే ఉంటది. నిజంగా మెడల చైనే వేసిండు. రోల్డ్ గోల్డ్ కాదు, వెండి కాదు, జాతరలో కొన్నది అంతకంటే కాదు, దుబాయ్కి వెళ్ళి కొనుక్కొచ్చిన అచ్చమైన స్వచ్ఛమైన బంగారు గొలుసు. రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్న ఉగాది పండుగ సందర్భంగా జగ్గారెడ్డి సార్ని కలిసి శుభాకాంక్షలు చెప్పి, మీరు దీవనార్థులు పెడితే ఓకే, మెడల చైన్ తీసేస్తే ఇంకా డబుల్ ఓకే అన్నాడు. అంతే, ఆ ఒక్క మాటతోని పడిపోయిన జగ్గారెడ్డి సారు ఒక్క సెకండ్ కూడా ఆలోచన చేయకుండా పసిడి దండను మెడలేసిండు. మరి అనిల్ సార్ అంటే ఎందుకు అంత ఇష్టమో తెలియదు కానీ ఈ సీన్ చూసిన తెలంగాణ జనాలు జగ్గారెడ్డి సారు ఇంత దానకర్ణుడా, ఎప్పుడు చూసినా పైసలు లేవంటాడు, కార్ల తిరగలేక ఆటోలో ప్రయాణం చేస్తున్నా అంటాడు, అడగంగానే చైన్ ఇచ్చిండంటే ఇదివరకు చెప్పిన మాటలన్నీ ఉత్తేనా అనే ప్రశ్నలు ఇస్తున్నారు. కానీ జగ్గారెడ్డి సారు ఇప్పటికైనా జర పైలంగా ఉండూర్రి. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తలేదు కానీ గాంధీ భవన్ లో లీడర్లు మాత్రం చైన్లు మార్చుకుంటున్నారని కారు పాటలు కామెంట్ చేస్తారు. ఏమో అనుకున్నాం, జగ్గారెడ్డి సార్ బోలా శంకరుడే.